అందరికీ నమస్కారం. నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. మన జీవితంలో దిశ లేకపోవడం అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది స్పష్టత లేకపోవడం. అలాంటి సమయంలో మనలో ఉన్నటువంటి నిజమైన స్వభావం ఏదైతే ఉందో అది బయటకు రావడానికి కూడా అవకాశం దొరకదు. అప్పుడు మనం దీనికి సరిపోతామా, దీనికి సరైన వాళ్ళమేనా అనే చిన్న భావనతో ఈ సందేహం మొదలవుతుంది. అలాగే మనలో అసౌకర్యం కూడా పెరుగుతుంది. బయటికి అన్నీ సాధారణంగా కనిపించినా మన మనసులో ఏదో తెలియని ఒత్తిడి, ఖాళీ భావన, ఏదో మిస్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఉద్దేశం ఏమిటో, మనకు నిజంగా విలువైనది ఏమిటో గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటాం. కానీ ఒకసారి మన సహజ సామర్థ్యాన్ని గుర్తించి మన అంతరంగంలోకి కలిసిన దిశను కనుగొంటే సంతృప్తికరమైన మార్గం ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని జపనీస్లో ఒక బుక్ ఉంది, దాని పేరే ఇకిగై. ఈ పుస్తకంలో మన యొక్క దిశను ఎలా కనుగొనాలి అనే టాపిక్ పై ఈ వీడియోలోని టాపిక్. నెంబర్ 1, జీవితాన్ని సాహసంగా చూడటం. జీవితంలో ఒక ఏజ్ వచ్చేసరికి మనకు ఒక దశ అర్థమవుతుంది. మనకు ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి అనే విషయంపై బలమైన నమ్మకం ఉంటుంది. కానీ చాలాసార్లు మన ఆలోచనలు మన నిర్ణయాల మీద కాకుండా పక్క వాళ్ళు చెప్పినట్టు లేదా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల మారిపోతాయి. అయితే ఒకసారి నిజంగా మనకు ఏమి కావాలి అనే స్పష్టత వచ్చిందంటే మనకు ఎవరు ఏమి చెప్పినా మన దారి, మన మార్గం అనేది మారదు. ఎందుకంటే మనకు తెలుసు మన జీవితానికి ఏది సరిపోతుందో అని. ఇదే ఆలోచన జపాన్లో ప్రసిద్ధికరమైనటువంటి ఇకిగై కూడా చెబుతోంది. మనిషి తనకు అర్థాన్నిచ్చే మార్గాన్ని కనుగొని సంతోషంగా మరియు స్వేచ్ఛగా జీవించగలడు అని. అలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల మనం పక్కదారి పడటం అనేది సహజం. అయితే ఆ పక్కదారికి 2 అర్థాలు ఉంటాయి. 1, మనిషికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడం. 2, పక్క వాళ్ళు చెప్పిన మాటలకి లోబడి దారిని మార్చుకోవడం. ఈ రెండిటికి తేడా ఏంటంటే మనసు ఒప్పుకున్న దారిని చూస్ చేసుకుంటే మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. కానీ ఇతరుల వెంట లేదా ఇతరుల నిర్ణయాల వెంట నడిచినప్పుడు మన దిశనే కోల్పోతాం. అందుకే అంటారు జీవితం అనేది ఒక అడ్వెంచర్. ఎందుకంటే ఇక్కడ నీ మనసును కనుగొనేది నువ్వే కాబట్టి. నెంబర్ 2, మనం ఇష్టపడే దానిని క్లియర్గా నిర్ణయించుకోవడం. ఒక వ్యక్తి తన కుటుంబం చెప్పిన మాటను విని ఒక కెరీర్ని ఎంచుకున్నాడు. జాబ్ ఉంది, జీవితం బాగానే ఉంది. కానీ తను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది ప్రతిరోజు చేయడం వల్ల తనకు ఆనందం ఇవ్వడం లేదు. కొంతకాలం తర్వాత తనకు నిజంగా ఇష్టమైనది వేరే రంగం అని గ్రహించాడు. అది బిజినెస్ అయినా లేకపోతే వేరే ఏదన్నా ప్రొఫెషన్ అయినా. అప్పుడు తన మనసు మాట విన్నాడు. నెమ్మదిగా తన మనసులో కనిపించిన దిశలో ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పుడే అతనికి స్పష్టమైంది, సరైన మార్గం అంటే ఇతరులు చెప్పేది కాదు, మనసు ఒప్పుకునేది అని. ఇదే ఈ బుక్ చెబుతోంది. అభిరుచి మరియు అంకిత భావం నుంచే దిశ అనేది పుడుతుంది. నీకు ఇష్టమైన పనిని నీ సామర్థ్యంతో ప్రపంచానికి ఉపయోగపడేలా చేసినప్పుడే నీ యొక్క ఉద్దేశం మరియు సంతృప్తి కలుగుతాయి. మన జీవితంలో మన దిశను కనుగొనడంలో చాలాసార్లు ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే మనకు ఇష్టమైనది ఏమిటో తెలియకపోవడం లేదా దానిని స్పష్టంగా గ్రహించలేకపోవడం. కొన్ని పరిస్థితుల వల్ల మన నిర్ణయాలు మనకు తెలియకుండానే తీసుకుని ఉండొచ్చు. అందువల్ల నేను నా కెరీర్ని బిల్డ్ చేయలేకపోయాను అనిపించవచ్చు. కానీ నువ్వు అలా అనుకుంటే నువ్వు తప్పుదారి తీసుకున్నావని కాదు, నీకు ఆనందాన్నిచ్చే దానిని వదిలేశాను అని గ్రహించాలి. ఇది నువ్వు ముందుగా తెలుసుకోవాల్సింది. ఒకరోజు ఒక దగ్గర కూర్చొని నీ మనసుని అడుగు, నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి నా ప్రత్యేకతకు సరిపోతుందా? ఈ ఎంపికను నేను ఎందుకు ఎంచుకున్నాను? దీర్ఘకాలం పాటు నేను ఈ పనిని ప్రేమతో కొనసాగించగలనా? ఈ ప్రశ్నలు నీ మనసును నిజాయితీగా అడిగితే నువ్వు ఎంచుకోవాల్సిన మార్గం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు సంపాదించిన డబ్బు, గౌరవం, హోదా నీ వెంట రాకపోయినా పర్వాలేదు. కానీ సంతృప్తి లేని పనిని చేయడం కన్నా నీ మనసుకు నచ్చిన పనిని చేయడం మంచిది. కాబట్టి నీకు నచ్చిన ప్రొఫెషన్తో జీవించే మార్గాన్ని ఎంచుకో. ఆ దశలో నీ కృషిని కొనసాగించు. సో నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.